హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది ఛానల్ లల్లీ డైరీస్. ఈ రోజు రెసిపీ ఏంటంటే చేగోడీలు. మైదా యూజ్ చేయకుండా, ఆయిల్ ఎక్కువగా పీల్చుకోకుండా ఇంట్లో చాలా క్విక్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఎలానో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 1 కప్పు వాటర్ వేసుకోవాలి. అందులో 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ నువ్వులు, 1 టీ స్పూన్ వాము, 1 టీ స్పూన్ సాల్ట్, హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ బటర్ని వేసి మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో బటర్ అంతా కూడా బాగా కరిగిపోయి సాల్ట్ కారం అంతా వాటర్కి పట్టి వాటర్ని బాగా బాయిల్ చేసుకోవాలి. ఎసరు మరిగిన తర్వాత 1 కప్పు బియ్యం పిండిని వాటర్లోకి వేసుకొని కలుపుకోవాలి. ఒక చేత్తో కలుపుకుంటూ ఇంకొక చేత్తో వేసుకుంటూ ఉంటే వాటర్లోకి బియ్యం పిండి అనేది బాగా కలిసిపోతుంది. ఏ కప్పుతో అయితే మనం వాటర్ తీసుకున్నామో అదే కప్పుతో బియ్యం పిండి తీసుకోవడం వల్ల మెజర్మెంట్ అనేది కరెక్ట్గా ఉంటుంది. ఇంకా చేగోడీలు కూడా పర్ఫెక్ట్గా వస్తాయి. స్టవ్ ఆఫ్ చేసేసి ఒకసారి అంతా బాగా కలుపుకొని 5 మినిట్స్ పాటు చల్లారనివ్వండి పిండి ముద్దని. గోరువెచ్చగా అయిన తర్వాత పిండినంతా కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. పిండిని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. వేరొక బౌల్లో వాటర్ తీసుకొని వాటర్తో చేతిని తడుపుకుంటూ పూరీ పిండిలాగా కలుపుకోవాలి. కలిపి పెట్టుకున్న పిండి ముద్ద మరీ హార్డ్గా ఉండకూడదు, అలా అని సాఫ్ట్గా ఉండకూడదు. వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా కలుపుకోవాలి. చిన్న చిన్న పిండి ముద్దని తీసుకొని ఒక ప్లేట్ పైన ఇలా పాముకుంటూ మీడియం థిక్నెస్తో చేగోడీలను చేసుకోవాలి. అరచేతితో ఇలా చేసుకుంటే చేగోడీలు షేప్ ఈవెన్గా ఉంటుంది. చేసి పెట్టుకున్న చేగోడీలని ఒక ప్లేట్లోకి తీసుకోండి. స్టవ్ పైన కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత చేగోడీలని ఇలా మెల్లగా వేసుకోవాలి. ఒక 2 మినిట్స్ పాటు కదపకుండా అలాగే వదిలేయాలి. గరిటతో ఒక్కొక్కటి టర్న్ చేస్తూ చేగోడీలన్నింటినీ కూడా ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. చేగోడీలు ఇలా గోల్డెన్ కలర్లోకి రాగానే తీసి ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. అసలు ఈ చేగోడీలు బియ్య పిండితో చేశారంటే అసలు ఎవరు నమ్మరు. చాలా క్రిస్పీగా అండ్ క్రంచీగా కూడా ఉంటాయి. మైదా యూజ్ చేయకుండా ఇలా బియ్య పిండితో చేసినా సరే చేగోడీలు అనేవి చాలా క్రంచీగా వచ్చాయి. చూసారా చేగోడీ అనేది ఎంత చక్కగా విరిగిపోయిందో. ఒకసారి మీరు కూడా ఇలా బియ్య పిండితో ఇంట్లో ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.